ఈరోజు మనం ఆందోళ్ మైసమ్మ గుడి దగ్గర గుడి ప్రాంగణంలో ఉన్నాము. ఇది వచ్చి హైదరాబాద్ నేషనల్ హైవే 65 హైవేకి పక్కనే ఉంటుంది. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే హైవే పక్కనే ఉంటుంది. ఈ మైసమ్మ టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇది ఎల్లమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఈ అమ్మవారి దగ్గర అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? మీరు పూజ మీరు సేవకులా? ఓకే ఓకే. మీ పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్ళ? అమ్మవారిని చూసుకుంటూ మీరే ఆమెకు సేవలు మీరే అందిస్తారు. రైట్ రైట్. అలాగే ఇక్కడ ఉప్పలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ కొలువై కూర్చున్నారు. ఈ అమ్మవారికి ప్రతిరోజు పూజలు అందిస్తారు. ఆందోళ్ మైసమ్మ. ఈ అమ్మ ఇక్కడ కొలువై కూర్చున్నారు. ఈ అమ్మ పక్కన వీళ్ళిద్దరిని కూడా పెట్టుకున్నారు. ఈ అమ్మవారి దగ్గర కుమ్మరి వాళ్ళు వీళ్ళే ఉంటారు అన్నమాట. వీరు వంశపారంపర్యంగా వస్తున్న వీరు ఏ అమ్మవారు వాళ్ళ వంశం నుంచి పూజలు అందుకుంటుందో ఆ అమ్మవారు వారసులుగా వీళ్ళు వచ్చి ఈ పూజలు చేయటం, ఇక్కడేంటి వడి బియ్యం పోయటం, బోనాలు ప్రసాదాలు ఎక్కించటం, ఇవన్నీ వీళ్ళ చేతుల మీద కూడా నడుస్తాయి. ఇక్కడ పూజారులు అంటే ఉండరు. గుడి ప్రాంగణంలో ఇది కోతులు. గుడి హైవే పక్కన ఉంది. భక్తులు ఆపదలో ఉన్నప్పుడు కోరికలు కోరుకుంటారు అమ్మవారికి. ఆ కోరిన కోరికలు తీరగానే వారికి మరి ఇవి తీర్చుకుంటారు. ఇలా బోనం పెట్టుకొని మేకల్ని బలిస్తారు. ఇలా గుడి చుట్టూ చుట్టూ వంటలు చేసుకొని ఆ మేకల్ని కోసినాక అవి ఇలాంటి కాటేజీలు తీసుకొని అక్కడ భోజనాలు తయారు చేసుకొని అందరూ కలిసి భోంచేసి వెళ్తారు. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి మేకలు బలిచ్చి బోనాలు సమర్పించి కోరిన కోరికలు తీరగానే వారి మొక్కులు చెల్లించుకొని ఇలా ఎక్కడికక్కడ. అది సండే అయితే చాలా పెద్ద ఎత్తున చాలా రష్గా ఉంటుంది ఇక్కడ. ఈరోజు ఫ్రైడే అవటం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు.